హాయ్ అండి. నా పేరు రామయ్య. చిన్నప్పటి నుంచి సివిల్ ఇంజినీర్ అవ్వాలి అనేది నా కల కానీ, సివిల్ ఇంజినీరింగ్ కాలేకపోయాను. ఈరోజు నేను తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నా. నాలో ఉన్న సివిల్ ఇంజినీర్ టాలెంట్ నేను నిరూపించుకోవడం కోసం, నేను మా గార్డెన్ కోసం సూపర్ బెంచ్ తయారు చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకోసం పాత ప్లాస్టిక్ కుర్చీల కాళ్లను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత కార్డ్బోర్డ్పై ఇటుకల సహాయంతో మనకు కావలసిన ఆకారంలో ఒక డైని నిర్మించుకోవాలి. ఇప్పుడు ఆ ఆకారంలో ఇనుప చువ్వలను అమర్చి వైర్లతో గట్టిగా కట్టాలి. ఇది బెంచ్కు మంచి బలాన్నిస్తుంది. ఆ తర్వాత ఇసుక, సిమెంట్, కంకర కలిపిన కాంక్రీటు మిశ్రమాన్ని అందులో వేసి సమానంగా సర్దాలి. ఈ మిశ్రమం పచ్చిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కుర్చీలను కదలకుండా అందులో కూర్చోబెట్టాలి. బెంచ్ పైభాగం పూర్తయ్యాక కుర్చీలకు బేస్ కింద సపోర్ట్ ఇవ్వటానికి ఇటుకలతో చిన్న పిల్లర్లను తయారు చేసుకోవాలి. అలాగే మధ్యలో అందమైన టేబుల్ కోసం ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాను మౌల్డ్గా వాడుకుని సిమెంట్ మిశ్రమంతో ఒక చక్కని టేబుల్ స్టాండ్ను కూడా డిజైన్ చేసుకోవాలి. ఈ బెంచ్ని పూర్తి చేయడానికి ముందు మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి "ఐ లవ్ యూ అమ్మా" అని కామెంట్ చేయండి. దీని లుక్ మరింత అందంగా పెంచటం కోసం రంగురంగుల కలర్స్ను వేసుకోవాలి. చివరగా బెంచ్ కింద పెట్టడానికి సిమెంట్తో చేసిన బలమైన స్టాండ్లను తోటలో అమర్చి దానిపై మనం తయారు చేసుకున్న ఈ భారీ బెంచ్ను జాగ్రత్తగా ఉంచాలి. అంతే, పాత వస్తువులతో ఎంతో అందమైన కంఫర్టబుల్ గార్డెన్ బెంచ్ సిద్ధమైపోయింది. నేను తయారు చేసిన ఈ బెంచ్కి 100 మార్కులకు ఎన్ని మార్కులిస్తారు? కామెంట్ చేయండి.